హలో ఆల్, నేను ఈరోజు వాముచారు చేస్తున్నాను. ఇది చాలా మంచిది డైజెషన్కి. చాలామంది నీరసంగా ఉన్నప్పుడు లేదా అరగలేనప్పుడు హెవీ ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి మిల్క్ అలా తీసుకుంటారు కదా. కానీ దానికన్నా జావ కానీ ఇంకా లేదంటే వేడివేడి చారు, ఇలా వాముచారు కానీ ధనియాల చారు కానీ పెట్టుకొని తీసుకుంటే, మనం కొద్దిగా అన్నంలో ఎక్కువ మోతాదులో చారు వేసుకొని మెత్తగా మెదుపుకొని తింటే మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లైట్గా తీసుకోవాలి, అది కూడా హెవీగా కాదు. ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని, నానిన తర్వాత రసం తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి మరిగించి పోపు పెట్టుకోవాలి. తిరగమూతలో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వాము వేసి పోపు పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది.